హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు పొద్దుగాల స్వామివారికి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిది పెళ్ళి. సో ఇలా గుడిలో అయితే చాలా వరకు మొత్తం క్లీన్ చేసి అక్కడక్కడ సెటప్ చేసారు. సో నేనైతే ప్రతి శనివారం పోతాను. పోయిన శనివారం వెళ్ళలేదండి, కొద్దిగా పని ఉండి. అక్కడ చూశారు కదా టెంటు ఇదంతా. ఫ్రెండ్స్, ఈరోజు మా రవిగాడు వచ్చిండు. ఎరా రవిగా, ఎట్లున్నావు? బాగున్నా బావ. బెంగళూరుకి పోయినావా? అవును. బెంగళూరులో ఏం చేస్తున్నావు జాబు? అదే వంటలా? వంట చేస్తున్నావు. ఎట్లుంది బెంగళూరు? ఎట్లుంది బెంగళూరులో? బతకచ్చారా మొత్తానికి? ఎండ బాగా కొడుతుందా? నువ్వు లోపల ఉంటావు కదరా? లోపల ఉంటే అంటే పొయ్యి దగ్గర ఉంటావా, లేకపోతే బయట సప్లై దగ్గర ఉంటావా? పొయ్యి దగ్గర ఉంటా. పొయ్యి దగ్గర ఉంటా. దోశ వేయాలి, 24 గంటలు దోశ వేయాలి. అవన్నీ చేసే బదులు ఏదైనా జాబ్ చేసుకోరాదురా, లేకపోతే ఓన్గా షాప్గా పెట్టుకోరాదు. ఓకే, అది ఎట్లా నీకు బిజినెస్ ఐడియా ఉంది? ఆ రాజుగాడు ఏది అడవి కనిపి చాలా రోజులే. అది నల్లముచ్చులాగా. ఏ రాజు, ఇక్కడ రా, ఇక్కడ నాటగా చేసినావు. అబ్బే ఏమి ఇడు మాట్లాడతలేడు వీడు. అరే ఏమైందిరా? మాటలు రావా నీకు? మాట్లాడరా మరి. వీడు చాలా రోజుల తర్వాత వచ్చిండు. అరే ఎన్ని రోజులైందిరా రాజు? అరే నువ్వు ఎన్ని రోజులైందిరా నాతో మాట్లాడక? ఇంచుమించుగా 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు కలిసిండు రాజుగాడు. ఎట్లుందిరా జాబ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావురా రాజు? ఇక్కడ చూడరా. అరే మళ్ళా అంటే అక్కడ చూస్తావు ఇక్కడ చూస్తావు. అరే నేను మగపిల్లని రా, ఆడపిల్లని కాదు. మాట్లాడరా. ఇంకేం విశేషాలు? పెళ్ళి ఎప్పుడు మరి? పెళ్ళి చేసుకోవా? చేసుకుంటావా? చేసుకున్నావా? ఏది అమ్మాయి ఏది? చేసుకున్నాను. ఇంకా ఫోటో ఏది బా? మా చెల్లె ఫోటో చూపి. లాస్ట్ మా మామకైతే ఇట్లా యాక్సిడెంట్ అయింది. ఇక ఎంత పెద్ద దెబ్బ అనుకున్నారు అందరూ, కానీ చిన్న దెబ్బ. ఏడుకొండల స్వామి వల్ల ఆ దెబ్బవి తగ్గిపోవాలని కోరుకుంటున్నా. మామ ఏం కాదు కానీ ఉండు, తక్కువ ఎవరికి ఉండి ఇంటికాడనే, ఊరికి వెళ్ళకు సరేనా? ఏడికి వెళ్ళకు, ఏం తిరుగుతావు? ఆడు గుద్దినోడివి కనిపించలేడు, అటు వెళ్ళిపోయిండు అంటే ఎప్పుడు. సో అట్లా ఇంకా ఇంటికి అయితే వచ్చిన. ఇంటికి వచ్చి చూసుకోవాలి కదా అందరినీ. ఇగో మా అత్తమ్మ, మా మామ, మా అత్తమ్మ. అత్తమ్మ ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? హాస్పిటల్ డైరెక్ట్ వెళ్ళినావా? డైరెక్ట్ ఇక్కడికి వచ్చినావా? ఇక్కడికి వచ్చినావా? 6:30 వరకు వచ్చినారు కామా సాయంత్రం. అరే ఆడికి పోయినామ్మా. నేను మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తావు. అన్నకు చేసిన ఫోన్ ఎత్తుతనే లేరు. ఫోన్ చేస్తుంటే నేనుండి ఇక అబ్బా వీల్ చైర్ ఏం చేస్తాము ఏమో. ఇక లాస్ట్కి ఇక మా బావ వచ్చిండు. బావా, ఇక ఈయన మా బావ అవుతాడు. ఈయన జరా చాలా రోజుల తర్వాత మన హైదరాబాద్కి అయితే వచ్చిండు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది నువ్వు హైదరాబాద్ రాబట్టి? ఓ 15 ఏళ్ళు అయింటుందా? 15 ఏళ్ళ కిందట కనిపించిన మనిషి ఇప్పుడు కనిపించిండు. అప్పుడు జరా అంత లేకుండే కానీ ఇప్పుడు మంచిగానే అయినావు, అట్టకట్టకైనావు. ఇప్పుడు జిమ్ పోతున్నామేమో. అది దా లోపల రా. బయట ఉండి ఏం చేస్తావు? బయట ఉండి ఏం చేస్తావు? లోపల రా. లోపల వచ్చి లోపల కూర్చో. ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ. ఈడేమో రవిగాడేమో మొత్తం షేక్ బాబా అయిపోయాడు. అరే చిన్న మీసం పెంచిండు. ఇగో ఇంకా సగం చెట్టు ఉంది, ఇంకో సగం చెట్టు పోయింది ఆల్రెడీ. అది చెప్పాను కదా పురుగులు వచ్చి బట్టి అని. ఆడ మొత్తం అట్లా అయింది. మొత్తం అంటే అది జాలీలు కానీ ఇంకా అక్కడక్కడ అయితే మామిడికాయలు అయితే అయినాయి, కనిపిస్తున్నాయి కదా. మనది యూట్యూబ్ ఛానల్ ఉంది మా బాబా. అట్లా ఎంతమంది ఉన్నారు తెలుసా? 20,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అది ఈయన రాయచూరు డిస్టిక్లో ఉంటాడు. ఈయన
ఏం చేసావు బావ ఆడ పని? అప్పుడు జాబ్ చేస్తుండే కదా బావ, మిత్తిలకి ఇస్తుండే కదా అప్పుడు. వైటీపీఎస్లో పనిపోతుంది. ఓల్డ్ పిఎస్ఆ? వైటీపీఎస్ వైటీపీ వామ్ ల్యాండా? పవర్ ప్లాంటా? ఓకే ఓకే రైట్. నడవద్దన్నారు, ఈయనేమో నడుస్తున్నాడు. ఇక మా అమ్మ దగ్గర నుంచి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చే లోపలికి వరలక్ష్మి అయితే పూజ అయితే చేసేసింది. సో అక్కడ గుడి దగ్గర పువ్వు ఇచ్చింది. ఆ పువ్వు వచ్చి మళ్ళీ ఇక్కడ ఏడుకొండల స్వామి దగ్గర అయితే పెట్టాను. ఈరోజు అయితే గుడిలో వైభవం ఉందో పెళ్ళి ఉందో తెలియదు కానీ శ్రీవారిది. సో వీలైన వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి రండి ప్లీజ్. ఎక్సే అయినాయి ఒక్కటి మస్తు అయినాయి. ఇక పుల్లగా ఉంటాయా? మస్తు అయినాయి అమ్మాయి. చెట్టు మాత్రం బాగా 16 మంది తెంపుకుంటే అయిపోతాయి ఇవి బరాబర్. ఒక్కొక్కటి ఆల్రెడీ 10-12 అయినాయి. ఏం చేస్తున్నావు భాస్కర్ అన్న? ఈ భాస్కర్కి ఏం చెప్పాలేమో. నువ్వు తాగు. చూడు ఎట్లయితుండే ఆయన. గాయనకి ఆ షోకు ఉంది చూడు. ఇది శ్రీరాముడి గుడి అంట. దూల్పేట వెనకలే ఉంటుంది. మస్తుంది ఆ గుడి అయితే. పోతే మాత్రం బాన్సార్ బక్క బాన్సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే చాలా అంటే చాలా విషయాలు జరిగినాయి. సో మా బాబాయ్ వాళ్ళ అంటే ఇంటికి వెళ్ళాను అమ్మ దగ్గరికి పొద్దుగాల. కొద్దిగా బాధేసింది. ఎందుకంటే బైకు ఇట్లా నేను ఫోటోకి పెడతాను ఎండ్ వరకు. చూడండి 26 కుట్లు పడ్డాయి కాళ్ళకి. ఆ బైక్ అతను ఇట్లా రోడ్డు దాడుతుండంట. ఆ మనిషి కట్ చేసుకుంటూ వస్తుండంట. బైక్ అది మస్తు స్పీడ్ అంట. కట్ చేసుకుంటూ వస్తుండంట. ఇట్లా ఎంట్రన్స్ ఇట్లా వెళ్తుండంట. కట్ చేసుకొని నాకు కట్టు చేసి వెళ్దాం అనే లోపలికి రమ్మని గుద్దేసిండంట. ఆ ఏడుకొండల స్వామి దయ వల్ల ఏం కాలేదు. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకవేళ చిన్నపిల్లలు వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ పెద్దవాళ్ళు వెళ్తే చాలా వేరే వాళ్ళని అంటే వీడి వరకు కొద్దిగా డ్రాప్ అంటే ఇట్లా సిగ్నల్ నుంచి ఇట్లా పక్కకు తీసుకుపోండి అని ఏదైనా అడగండి, రిక్వెస్ట్ చేయండి. మనకెందుకులే, మనకేంది, మనకు ఎవరో అవసరం లేదులే అని మాత్రం చేయకండి. ఎందుకంటే మా బాబాయ్ విషయం, మా మామ విషయంలో జరిగింది. సో ఇంకొకరి విషయంలో జరగనికే అది నాకు సెట్ అయితే అంటే ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు, కానీ ఇంకొకరికి జరగకూడదు అది. సో అది జరగద్దు అంటే ఇలా చేయండి. మనమేంటి, మన హోదా ఏంది, మనం ఎక్కడ ఉండాలి, ఇక్కడ మనం వాళ్ళని అడుగుడేంది అని తొందరపడి సిగ్నల్ జంప్ అయినాం అనుకోండి, అనుకోకుండా అక్కడ నుంచి కారు వచ్చినా లేకపోతే ఏదైనా బండి వచ్చినా కంట్రోల్ చేయలేరు. సో మనం పోయే తొవ్వలైనా అవతల కరెక్ట్ వచ్చినా మనం అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో ఆ మిస్టేక్లు ఇప్పటి నుంచి చేయకండి. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా, హార్ట్ఫుల్గా చాలా బాధ వేసేసింది. ఇట్లా ఇక ఆయన ముంగట ఏడుస్తే నాకు ఎక్కువ బాధ అయినా ఏడుస్తాను, ఎక్కువ సంతోషం వచ్చినా ఏడుస్తాను. సో నేను అంటే నాకేందంటే
ఎదుటోళ్ళు కొద్దిగా ఇబ్బందిగా అనుకున్నా కానీ వాళ్ళతో పాటు ఏడ్చేస్తాను. నాకు అదొక చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఈ మధ్య కొంచెం జీర్ణించుకుంటున్నాను జర, అన్నిటికీ ఏడవకూడదు అని. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ప్లీజ్ మా మామలాగా ఇంకొకరు కావద్దని ఈ వీడియో తీస్తున్నానండి. వీడియో పెట్టచ్చు, ఫోటోలు పెట్టచ్చు, కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా. సో దాని గురించి అని వీడియో పెడుతున్నానండి, ఇంకేం లేదు. తిన్నారా? సాటర్డే అయినా అయ్యవారికి చాలా కళ్యాణం జరిగిందంట. మా వరలక్ష్మిని అడిగాను, శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిగింది ఈరోజు, నువ్వు ఉండింటే ఇంట్లో ఉండకపోవు, డైరెక్ట్ గుడిలోనే ఉండి కళ్యాణం చూస్తుండేనేమో, ఎందుకంటే నీకు అంత ప్రేమ ఎక్కువ కదా గోవిందుల వారు గుడి అన్న పూజ అన్న అంటే. అవును, నేను అనుకున్నాను ఈరోజు వెళ్ళొద్దు అని అనుకున్నాను, కానీ అక్కడ వర్క్ దగ్గర ప్రెజర్ అయి వెళ్ళాను. సో అది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఒక చిన్న విషయం ఏంటంటే, ప్లీజ్ 1 లైక్, 1 షేర్, 1 సబ్స్క్రైబ్. నా మాటల్ని మీకు నిజంగా హార్ట్ఫుల్గా టచ్ అయినాయి అంటే ఒక్క లైక్ కొట్టండి, కింద కామెంట్ బి చేయండి. ఎందుకంటే ఇలాంటివి ఈ మధ్య ఏమవుతుందంటే, నేను సదాగా చూశాను, నా కళ్ళతో చూసిన విషయాలు నీతో షేర్ చేసుకుంటున్నానండి. ఒకప్పుడు మనకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే ఒక 10 మంది వచ్చి చూసుకొని అంబులెన్స్కి ఫోన్ చేస్తుండే. ఇప్పుడు అలా లేదండి, మొత్తం మారిపోయింది. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు, చాలా అంటే చాలా బిజీ ఉన్నారు. ఒక్క పక్కన వాళ్ళతో మాట్లాడడం కాదు, పట్టించుకోవడమే మర్చిపోయారు. సో నా సజెషన్ ఏంటంటే, వాళ్ళని వెళ్ళనీయకండి. ఒకవేళ అట్లా యాక్సిడెంట్లు అయితే ఇమ్మీడియట్గా అంబులెన్స్ కన్నా ఫోన్ చేసేది అట్లా ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది ఈ మధ్యకాలంలో, మా అత్తమ్మ బి చెప్పింది, ఈ మధ్య ఇట్లా చూసి వెళ్ళిపోతున్నారు కానీ చూస్తలేరయ్యా, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్ బి ఏదో పట్టించుకున్నా అన్నట్టు పట్టించుకుంటున్నారు, కానీ పర్టికులర్గా మాకేముందులే, మాకెందుకు, మాకేమొస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అది ఎందుకంటే మా అత్తమ్మ జిహెచ్ఎంసీలో చేస్తుంది, సో ఆమె ఎన్నో చూస్తుంటుంది కదా. సో దాని గురించి, సో నా నుంచి మనం తప్పుగా మాట్లాడితే నా వీడియో ఎవరు చూస్తారు భయ్యా? ఒక్క లైక్ కొట్టరు, ఒక షేర్ కొట్టరు, ఒక సబ్స్క్రైబ్ చేయరు అనే వాళ్ళందరికీ ఒక్కటే సజెషను. నేను బిగినర్ నుంచి ఇప్పుడు ఒక 20,000 సబ్స్క్రైబర్లు వచ్చిన్నారు అంటే అంతా మీ వల్లనే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమన్నా తప్పుగా మాట్లాడితే సారీ భయ్యా. సిస్టర్స్, బ్రదర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలని ఒక చిన్న వీడియో అంతే. బాయ్ బాయ్ బాయ్.